అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నా జ్యువెలరీ కలెక్షన్ అనేది చూయిద్దాం అనుకుంటున్నాను. దీంట్లో వచ్చేసి చౌకర్స్ ఉన్నాయి. అండ్ అలాగే సీజెడ్ ముత్యాల హారాలు అండ్ అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. అంటే ఎక్కువగా నేను 1 గ్రామ్ గోల్డ్ అనేది యూజ్ చేస్తానండి. అదేంటంటే డైలీ గోల్డ్ వేసుకొని షూట్ చేయాలంటే కుదరకపోవచ్చు మనకు ఒక్కోసారి. అది వేర్ చేయడం కూడా చాలా కష్టం. ఇవైతే మనము ఎలా యూజ్ చేసినా చాలా లుక్‌గా ఉంటాయి. ఇంకా చాలా గ్రాండ్‌గా ఉంటాయి ఇవి. కొన్నైతే నేనైతే ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసినవి కూడా ఉన్నాయి. ఇంకో కొన్నైతే నేను షాప్‌లో వేర్ చేసుకొని తీసుకున్నవి కూడా ఉన్నాయండి. నేనైతే ఒక్కొక్కటిగా చూయిస్తాను. ఈరోజు నా జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి. ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్‌లో ఒకసారి చెప్పండి. ఫస్ట్ అయితే ఈ చౌకర్ అండి. ఇవేంటంటే ఎక్కువగా పట్టు శారీస్ మీదకి అలాగే హాఫ్ శారీస్ మీదకని నేను తీసుకున్నాను. ఎక్కువ అంటే షూట్స్‌లలో ఎక్కువగా ఆహ్, ఆహ్, స్టోన్ జ్యువెలరీ అంటే చాలా లుక్‌గా ఉంటాయి. చూసారా? మధ్యలో వచ్చేసి పింక్ కలర్ రూబీ అనేది ఇచ్చాడండి. కింద వచ్చేసి పోల్స్ అనేవి ఇచ్చేసాడు. ఈ చౌకర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చూపిస్తాను. ఇది డ్రెస్సుల మీద కన్నా హాఫ్ శారీ మీదకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే సింపుల్ వేర్ శారీస్ ఉంటాయి కదండి. హాఫ్ పట్టు ఇలా కొంచెం వర్క్ లేని సింపుల్ శారీస్ మీదకైతే ఇంకా చాలా బాగుంటుంది. హెవీ శారీస్ మీద కన్నా హాఫ్ శారీ మీదకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇటు పక్క వచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ అనేవి ఇచ్చేసాడు మనకి. కింద వచ్చేసి లీఫ్ మోడల్ ఇచ్చేసాడు. ఇక్కడ వచ్చేసి పీకాక్ అండి. పీకాక్ డిజైన్ ఇచ్చేసాడు. చూసారు ఎంత బాగుందో మిడిల్ పార్ట్ అయితే. చాలా అంటే చాలా నచ్చేసిందండి. దీని మీదకి ఈ చౌకర్ మీదకి వచ్చేసి జుమ్కీస్ అనేవి ఇచ్చాడండి. చూసారా? చాలా అంటే చాలా బాగుందండి. ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉందనమాట. చూడగానే నాకు నచ్చేసింది. ఇదైతే నేను మార్కాపురంలో అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నానండి. ఇవి తీసుకొని కూడా 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటిదాకా కూడా అసలు కొంచెం అంటే కొంచెం కూడా షైనింగ్ అనేది తగ్గలేదండి. అంటే నేను రఫ్ అండ్ టఫ్ ఏమి యూజ్ చేయను. కొంచెం ఏంటంటే షూట్ అయిపోయిన తర్వాత నేను బాక్స్‌లో పెట్టేస్తానండి. కాటన్ బాక్స్‌లో. మనం ఏంటంటే ఎక్కువగా స్వెట్ అనేది పడుతుంటుంది కదండీ! ఆ టైంలో ఏంటంటే మనం తీసి ఎక్కడంటే అక్కడ పడేస్తే ఇది షేడ్ అవుతుందండి కలర్ అనేది. ఎక్కువ రోజులు అనేది మనకి ఉండదు. అలాంటప్పుడు మనము ఒక షూట్ అయిపోయిన వెంటనే లేదా ఈ అకేషన్ అయిపోయిన వెంటనే ఇంటికొచ్చినాక ఒక ఫ్యాన్ కింద అనేది మనం తీసి ఇది 5 మినిట్స్ పెట్టేస్తే దీంట్లో ఉన్న స్వెట్ అనేది అబ్జర్వ్ అయిపోతుందండి. నీట్‌గా ఉంటుంది. అంటే దీనికి కాటన్ యూజ్ చేస్తే ఇంకా చాలా రోజులు అనేది వస్తుందండి. నేనైతే 2 ఇయర్స్ అయింది తీసుకొని గూడా. లాంగ్ టైమ్ అనమాట. చూడండి ఎలా ఉందంటే అప్పుడే కొన్నట్లుగా ఉంది. నేనైతే చాలా జాగ్రత్త పెట్టుకుంటానండి ఏ జ్యువెలరీ అయినా. ఏంటంటే కాస్ట్ పెట్టి కొంటాం కాబట్టి కొంచెం మనము జాగ్రత్త తీసుకోవాలి. వీటి మీదకైతే ఈ బుట్టాస్ ఇచ్చాడండి జుమ్కీస్. చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఇది ఒక్కటైనా పెట్టుకోవచ్చండి. లేదా దీంతో అయినా వేర్ చేసుకోవచ్చు. అండ్ దీని మీదకైతే షార్ట్ మాంకా టీకా అనేది ఇచ్చాడండి. దీని మీదకైతే ఈ మాంకా టీకా అనేది ఇచ్చాడు. సింపుల్‌గా ఇచ్చేసాడండి. పెద్ద అంటే ఈ ఇక్కడ చూసారా? దీంట్లో మిడిల్ పార్ట్‌లో కూడా పింక్ కలర్ రూబీ అనేది ఇచ్చేసాడు. చిన్న చిన్న హ్యాంగింగ్స్ అనేవి ఇక్కడ కింద లీఫ్ మోడల్‌గా ఇచ్చేసాడనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకొక నెక్లెస్ సెట్ అనేది చూపిస్తాను. ఇదైతే నేను బాక్స్ పెద్దది వచ్చింది కానీ ఇదైతే మనము ఎక్కువగా ఎక్కువ తీయనండి. ఇదైతే ఎప్పుడో ఒకసారి. ఇదైతే నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నానండి పర్చేస్ చేసింది.
చూసారా ఎంత బాగుందో. మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ రూబీ అనేది ఇచ్చాడు. కింద వచ్చేసి అంటే వైట్ కూడా కాదండి, ఇది క్రీమ్ కలర్ అన్నమాట. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, వైట్ స్టోను. మిడిల్ పార్ట్ మొత్తము గ్రీన్ కలర్ రూబీ ఇచ్చేసి చిన్న చిన్న స్టోన్ అనేది ఇచ్చేసాడు కింద. అండ్ ఇక్కడైతే లాస్ట్ ఎడ్జ్లో వచ్చేసి మనకి పోల్స్ అనేది ఇచ్చేసాడండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ మాత్రం. నేనైతే ఇది మీషోలో పర్చేస్ చేశానండి. నాకైతే ఇది 600 పడిందండి. ఇదైతే చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. దీని మీదకి ఇయర్ రింగ్స్ అనేవి ఇలాగే వచ్చాయి. చూసారా ఇయర్ రింగ్స్. దీని మీదకి చాలా అంటే చాలా నీట్గా ఉందండి. ఇయర్ రింగ్స్ కూడా సెట్ అయిపోయాయి. నేనైతే అప్పుడప్పుడు ఇయర్ రింగ్సే యూజ్ చేస్తూ ఉంటాను. లేదా చౌకర్ సెట్ అనేది నేను హాఫ్ శారీ మీదకైతే తెప్పించాను అనమాట. అలాగే పట్టు శారీస్ మీద కూడా చాలా బాగుంటాయి ఇవి. ఇవి రెండు వేర్ చేయడం అంటే చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుందంటే లుక్ అనేది అది డ్రెస్ మీదకైనా, హాఫ్ శారీ మీదకైనా, శారీ మీదకైనా లుక్ అనేది భలే ఉంటుందండి. గోల్డ్ జ్యువెలరీ అనేది ప్రతిసారి వేసుకోలేము. అదేంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది గోల్డ్ కాబట్టి. ఎక్కడికైనా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో గోల్డ్ బయటికి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది. ఇదైతే ఎలా అయినా ప్రిఫర్ చేయొచ్చండి. చూసారు ఎంత బాగుందో. ఇదైతే మీషో నుంచి పర్చేస్ చేసిన చౌకర్ సెట్ అండి. అండ్ ఇలాగే దీని మీదకి అయితే మాంకటీగా కూడా వచ్చిందండి. చూసారా ఎంత సింపుల్గా ఉందో. దీని మీదకి మాంకటీకా అండి. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది కూడా సీజెడ్లో వచ్చేసింది. గ్రీన్ అండ్ వైట్ ఎంబ్రాయిడరీలో వచ్చేసింది అనమాట. కింద వచ్చేసి చిన్నగా రూబీ అనేది ఇచ్చాడండి వైట్ స్టోన్లో. ఆల్మోస్ట్ ఇదైతే నేను తీసుకొని కూడా 6 months అవుతుంది. చాలా అంటే చాలా బాగుందండి. నాకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందనమాట ఇది. అప్పుడప్పుడు ఆన్లైన్లో కూడా కొన్ని పర్చేస్ చేయడం మంచిదే అండి. ఏంటంటే మనం చూసి పర్చేస్ చేస్తే మంచిగా ఉంటుంది. ఏదైనా ఏంటంటే కొన్ని రాంగ్ ప్రోడక్ట్స్ కూడా వస్తుంటాయి. కాకపోతే మనం రివ్యూ చూసి 1-2 సార్లు చెక్ చేసుకొని మనం తీసుకోవడం మంచిదండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి గుట్టపూసల హారం అండి. అంటే ఇది నేను లాంగ్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే షార్ట్ అయితే బాగుంటుంది డ్రెస్సుల మీదకైనా. కొంచెం లాంగ్ కుర్తీస్ వేసుకుంటాం కదా, వాటి మీదకైనా కొంచెం బాగుంటుందని నేనైతే తీసుకున్నానండి. చూసారా ఎంత బాగుందో. చిన్న చిన్న అంటే ఇది వచ్చేసి త్రిబుల్ ఇచ్చేసాడండి. చిన్న చిన్న జుమ్కీస్ ఉన్నాయి కదా, అవైతే గుట్టపూసల కింద వచ్చేసాయండి. నిండుగా ఉన్నాయన్నమాట. అసలు నిజంగా వేసుకుంటే మాత్రం ఇంత సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. గ్రీన్ అండ్ వైట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో నేనైతే తీసుకున్నాను. ఇదైతే చాలాసార్లు వేసుకున్నానండి. ఇది వేసుకుని కూడా నేను 3 years అవుతుందండి. 3 years, ఆల్మోస్ట్ 3 years అవుతుంది. అసలు చైన్ కూడా అలాగే ఉందండి. కలర్ అస్సలు అనేది కొంచెం కూడా షేడ్ అవ్వలేదు. నేనైతే కొంచెం కేర్గా ఉంటాను. ఇవేంటంటే కొంచెం కాస్ట్లీ పెట్టి తీసుకుంటాను కాబట్టి వేర్ చేయడం కొంచెం కష్టమే. కాకపోతే నేను చాలా జాగ్రత్త పెట్టుకుంటానని జ్యువెలరీస్ అన్నీ. చూసారా బయట పార్టీకి వెళ్ళేటప్పుడైనా షూట్ అయినా అప్పటికప్పుడు నేను తీసుకొని అంటే అప్పటికప్పుడు వేసుకొని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటాను అన్ని బాక్సులలో. ఎక్కువ నేను కాటన్ బాక్స్ యూజ్ చేస్తానండి. అందుకే ఇంత నీట్గా ఫినిషింగ్గా అంటే ఇంత నీట్గా ఉన్నాయన్నమాట జ్యువెలరీస్. అలాగే దీని మీదకైతే చాన్బాలిస్ ఇచ్చాడండి. చూసారా ఎంత నీట్గా ఉన్నాయి. అసలు ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి చాన్బాలిస్. పైన వచ్చేసి పింక్ కలర్ స్టోన్ అండి. ఇటు పక్క సైడ్ మొత్తం సీజెడ్ మోడల్ ఇచ్చేసాడు. మొత్తం గోల్డ్ ఫినిషింగ్ అనమాట. కింద వచ్చేసి చిన్న రూబీ అనేది ఇచ్చేసాడు పోల్ మోడల్. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి లాంగ్ కుర్తీస్ వేసుకున్నప్పుడు మాత్రం వీటి మీదకి
వేసుకుంటే లుక్ అనేది భలే ఉంటుందండి. ఇది కూడా కొంచెం కాస్టే పడిందండి. ఇది వచ్చేసి 1100 ఏమో పడింది నాకు. దీని మీదకైతే ఇయర్ రింగ్స్ విత్ నెక్లెస్ సెట్టే వచ్చిందనమాట. నాకైతే చౌకర్ తీసుకుందాను అనుకున్నాను, కానీ దీంట్లో లాంగ్ హార్ ఉందండి. నాకైతే అది వద్దనిపించింది. ఇదైతే సింపుల్గా ఉంటుంది కదా అని ఇది ఒక్కటే తీసుకున్నాను. ఇది ఒక్కటి 1100 ఏమో పడిందండి నాకైతే, డిస్కౌంట్ పోను. దీని మీదకి మాకా టీకా రాలేదండి. ఇది మాత్రమే వచ్చాయి ఇయర్ రింగ్స్. అండ్ అలాగే ఇది వచ్చేసి పంచలోహ నెక్లెస్ సెట్ అండి, చౌకర్ మోడలు. ఇది మనం ఎలా ప్రెస్ చేసినా ప్రెస్ అవుతుందండి, చూసారా. ఇది వచ్చేసి పంచలోహ అంటే చౌకర్ సెట్ అండి. ఇది తీసుకొని మీరు నమ్ముతారో లేదో, ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్స్ కంప్లీట్ అయినాయి అనమాట. ఇది వచ్చేసి గుట్టపూసల కింద ఇచ్చేసాడనమాట. జ్యువెలరీ మొత్తం మల్టీ కలర్ అండి. మొత్తం చౌకర్ సెట్ అంతా చాలా అంటే చాలా షైనింగ్గా ఉంటుంది. వీటి మీదకి వచ్చేసి నేను అంటే వీటి మీదకి వచ్చేసి ఇయర్ రింగ్స్ మాత్రమే ఇచ్చాడనమాట. మాంకా టీకా ఇవ్వలేదు. నేను కావాలని దీని మీద సెట్ అవుద్దని నేను మళ్ళీ తెప్పించానండి సపరేటు. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. చూసారా ఎంత బాగున్నాయో. పెట్టుకుంటే మాత్రం అదిరిపోతాయండి నిజంగా. శారీస్ మీదకి, అలాగే లాంగ్ కుర్తీస్ మీదకి, నెక్స్ట్ పట్టు శారీస్కైనా, మామూలు వర్క్ శారీస్ అయినా, స్టోన్ వర్క్ శారీస్కైనా, ప్రతి ఒక్క శారీకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారా అసలు ఎంత అంటే, నేను కొన్ని వీడియోస్లలో ఇవి వేసుకొని షార్ట్స్ కూడా తీసానండి. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఇది వేసుకొని. గ్రీన్ శారీస్ మీదకి అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు 1 గ్రామ్ గోల్డ్ అంటే ఎవ్వరు నమ్మరు. చూసారు ఎంత బాగుందో. ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఏమో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 1250 అని పడిందంట. 1250 అనుకుంటా పడింది. ఇవి 3 తీసుకొని కూడా ఇప్పటిదాకా కలర్ కూడా షేడ్ అవ్వలేదండి. చూసారు ఎంత బాగుందో. నీట్గా ఉంది వర్క్ కూడా. ఇది వచ్చేసి ఇయర్ రింగ్ అండి. అసలు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే. అలాగే దీని మీదకైతే మాంకా టీకా ఇలా తీసుకున్నానండి. చూసారా ఎంత బాగుందో మాంకా టీకా. అసలు వేర్ చేసినా కూడా మనము ఎక్కువగా స్టోన్లో తీసుకోవడం మనకు కొంచెం కష్టంగా ఉండొచ్చు గోల్డ్. కాకపోతే ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్లో ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. వేర్ చేయడం కూడా కొంచెం ఈజీ అన్నమాట. చూసారా ఎంత బాగుందో. డ్రెస్ మీదకి ఇంత బాగున్నప్పుడు ఇంకా హాఫ్ శారీ మీదకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చిందండి ఈ సెట్ అయితే. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ మిడిల్లో వచ్చేసి పెద్ద అంటే పెద్దగా ఇచ్చేసాడనమాట. ఇక్కడ వచ్చేసి స్టోన్స్ ఇచ్చాడు, మల్టీ కలర్ అనమాట. నాకు ఈ సెట్ అనేది 1150 1250 పడిందండి, డిస్కౌంట్ పోను. చూసారు ఎంత బాగుందో. 3 ఇయర్స్ అవుతున్నా కూడా కొంచెం అంటే కొంచెం కూడా కలర్ అనేది షేడ్ అవ్వలేదు. అలాగే ఇంకొక నెక్లెస్ సెట్ చూపిస్తాను. ఇది వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశానండి. సింపుల్గా ఉంటుందండి, చైన్ మోడల్. చూసారా చాలా అంటే చాలా బాగుంది. నాకు కొంచెం మువ్వల పిచ్చి ఎక్కువ. మువ్వలు ఉంటే చాలా బాగుంటాయని నేను మువ్వల్లోనే ఎక్కువగా సెలెక్షన్ చేసుకుంటానండి. గ్రీన్ అండ్ గోల్డ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. చూసారా చాలా అంటే చాలా సింపుల్గా నీట్గా వర్క్ అనేది. నేను ఏదైనా ముందు డిజైన్ అనేది చూస్తానండి. డిజైన్ నచ్చితే మాత్రం
అది కాస్ట్ ఎంతైనా నేను తీసేసుకుంటాను. కాకపోతే లాంగ్ టైం వరకు నాకు వచ్చేటట్టుగా చూసుకుంటాను. ఏంటంటే చీప్‌గా నేను తీసుకోను ఏది కూడా. ఇది వచ్చేసి నాకు 220 ఏమో పడిందండి. చిన్న ఇయర్ రింగ్ అంటే వీటికైతే ఇయర్ రింగ్స్ రాలేదు, చిన్న చైన్ మోడల్ అనమాట. ఇవైతే 1 గ్రామ్ గోల్డ్ అండి. ఇవైతే తీసుకున్నాను కానీ ఒకసారి కూడా వేర్ చేయలేదు వీటికైతే. చూసారా ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా. మిడిల్ పార్ట్లో వచ్చేసి ఫ్లవర్ ఇచ్చేసాడు, కింద వచ్చేసి హ్యాంగింగ్స్ మోడల్ ఇచ్చేసాడు అనమాట. పైన వచ్చేసి చిన్న డ్రాప్గా ఇచ్చేసాడు. నీట్గా ఉంది, కాకపోతే నేను ఒక్కసారి కూడా వేర్ చేయలేదు ఇవి. ఇవి వచ్చేసి 350 ఏమో పడ్డాయండి. ఇవి రియల్ గోల్డ్ లాగే ఉంటాయి ఇవైతే. అలాగే బ్లాక్ బీడ్స్ అనేవి కొన్ని నేను పర్చేస్ చేసినవి కూడా ఉన్నాయండి ఆన్లైన్లో. మీషోలో అయితే నేను బ్లాక్ బీడ్స్ కూడా కొన్ని కలెక్షన్ అనేది తీసుకున్నానండి. బ్లాక్ బీడ్స్లలో కొన్ని నాకైతే డిఫరెంట్గా అనిపించాయి అనమాట. ఓల్డ్ ఏజ్ వాళ్ళు వేసుకుంటారు కదా, నాకైతే షూటింగ్లో పనికొస్తుందని నేను తీసుకున్నానండి. చూసారు ఎంత బాగుందో. ఇది వచ్చేసి 350 ఏమో పడిందండి నాకైతే. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇవి అంటే ఇది ప్రిపేర్ చేశాను 2 సార్లు. షూట్లో యూజ్ చేశాను అనమాట. కొన్ని షార్ట్ వీడియోస్లో కూడా చూసి ఉంటారు. షార్ట్ లాంగ్ బీడ్ అంటే ఇది బ్లాక్ బీడ్స్లలో. ఇది వచ్చేసి మొత్తము ఏమంటారు క్రిస్టల్ అండి. మొత్తము క్రిస్టల్లో కొన్ని ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చేసాడనమాట. చూసారు ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా. చాలా అంటే చాలా నీట్గా ఉందండి. చూసారా, వేసుకున్నా కూడా షూట్కి అయితే చాలా బాగా పనికొస్తుందండి. అంటే ఓల్డ్ షార్ట్ వీడియోస్ కోసం నేనైతే ఆల్మోస్ట్ వీటి కోసం సెట్ చేసి మరీ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. 250 300 పడింది నాకైతే. అలాగే కొన్ని షార్ట్స్ కూడా తీసుకున్నానండి మీషోలో పర్చేస్ చేసినవి. షార్ట్ బ్లాక్ బీడ్స్ కూడా నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇవైతే కాంబో సెట్ అండి మొత్తము. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్లలో ఫస్ట్ బ్లాక్ బీట్ అండి షార్ట్. చూసారు ఎంత సింపుల్గా ఉందో. చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఇది ఫినిషింగ్ మాత్రం. కింద వచ్చేసి హ్యాంగింగ్ మోడల్ చైన్ అనేది ఇచ్చేసాడు లైట్గా. ఈ కింద చూసారా మువ్వలు వచ్చాయి వీటికి కూడా. ఇదేంటంటే సింపుల్గా డ్రెస్సులు వేసుకున్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం లాంగ్ వెళ్తాం కదా, అప్పుడైతే గోల్డ్ అనేది ఎక్కువగా యూజ్ చేయలేము. ఏంటంటే లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది గోల్డ్ యూజ్ చేయాలంటే. ఇవైతే మనం ఎలా అయినా ప్రిఫేర్ చేసుకోవచ్చు. చూసారు ఎంత బాగుందో. దీనికైతే ఎక్స్ట్రా చైన్ అనేది వేసానండి. దీనికి షార్ట్ చైన్ ఇచ్చాడు కాబట్టి నాకు కొంచెం వెనకాల మరీ ఎక్కువగా లెంత్ తక్కువ ఉందని నాకు అనిపించింది. నేనైతే ఎక్స్ట్రా చైన్ అనేది వేశాను. ఎలా ఉంది ఫస్ట్ లాంగ్ బీట్స్ చైన్ అనేది చాలా బాగుంది కదా. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి మధ్యలో 1 డ్రాప్ లాగా ఇచ్చేసాడు వైట్ కలర్ స్టోన్ ఇచ్చి. ఇదైతే చాలా అంటే చాలా సింపుల్గా ఉందండి. చూసారా ఎంత నీట్గా ఉందో. సింపుల్ అండి, చాలా సింపుల్ వేర్ ఇది. చూసారా చాలా అంటే చాలా సింపుల్ వేర్ ఇది. మొత్తం నేను చిన్న చిన్న
ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు ఇంట్లో, మరీ హెవీగా కాకుండా కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి కదా అని నేనైతే తీసుకున్నానండి కాంబో సెట్. సెకండ్ వన్ ఇలా ఉంది కదా, థర్డ్ వన్ వచ్చేసి కొంచెం హార్ట్ సింబల్ మోడల్లో ఇచ్చాడండి. సారీ, చూసారా, హార్ట్ సింబల్ మోడల్లో ఇచ్చేసాడు అనమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే నిజంగా. లాకెట్ అయితే చాలా బాగుందన్నమాట. దీనికి ఇంకా స్టోన్ ఇచ్చుంటే భలే ఉండేదండి. లాకెట్ అయితే చాలా అంటే చాలా బాగుండేది. మొత్తం సింపుల్గా తీసుకున్నాను అనమాట. కాంబో సెట్ మనకి ఎప్పుడైనా ఆఫర్లు జరిగినప్పుడు మనమైతే ఇలా పర్చేస్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కటిగా తీసుకుంటే పేరు వచ్చేసి ఎక్కువ పడుతుందన్నమాట. ఇలా కాంబో సెట్ అయితే మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ బీడ్స్ మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్తో వచ్చేసాయండి ఇవైతే. ఇక్కడ దాకా సింపుల్గా బ్లాక్ బీడ్స్ ఇచ్చేసాడు, ఇక్కడ వచ్చేసి కొంచెం హెవీగా ఇచ్చేసాడు అనమాట. గోల్డ్ కలర్ లీవ్స్తో మనకి మధ్యలో వచ్చేసి బ్లాక్ బీడ్స్ అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చేసాడనమాట. లాస్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ పోల్ లాగా ఇచ్చి కింద వచ్చేసి మువ్వలు ఇచ్చేసాడండి. చాలా అంటే చాలా బాగుంది. సింపుల్ వేర్ అండి ఇదైతే. నాకు తెలిసి చాలామంది మీషోలో ఇదైతే పర్చేస్ చేసే ఉంటారు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కదా. అన్నీ అన్నీ షార్ట్ లాంగ్ బీడ్స్ అన్నీ ఉన్నాయండి. కాకపోతే నాకు లాంగ్ బీడ్స్ ఎందుకులే అని షార్ట్ బీడ్స్ అనేది తీసుకున్నాను నేనైతే. ఇంకొకటి డ్రెస్సుల మీదకి అప్పుడప్పుడు ఫ్యాన్సీ వేర్ కూడా వేస్తూ ఉంటానండి, ఇయర్ రింగ్స్. అవి కూడా నేనైతే చాలా వరకు తీసుకున్నాను అన్నమాట మీషోలో. నేనైతే ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ అండి, బ్లూ. ఎక్కడైనా చూడండి శారీస్ తీసుకున్నా అలాగే డ్రెస్ వేర్కి వెళ్ళినా కూడా డ్రెస్సుల సెక్షన్కి వెళ్ళినా ఫస్ట్ నాకు దృష్టి కాన్సన్ట్రేషన్ మొత్తం బ్లూ అనే మైండ్లోకి వచ్చేసింది. ఎన్ని కొన్నా కూడా ఆ బ్లూ మీద ఇష్టం అనేది పోదండి ఎందుకో మరి. బ్లూ కలర్ అండ్ గోల్డ్, ఇది గోల్డ్ కూడా కాదండి, కొంచెం మెంతిపిండి కలర్ అని అనుకుంటాను. వైట్ కలర్ మధ్యలో ఒక రూబీ లాగా ఇచ్చేసాడు లైను. సరే ఎంత బాగుందో, సింపుల్ అండి. కొన్ని హెవీ కూడా వేస్తాను, కాకపోతే ఏంటంటే ఎక్కువగా ప్రిఫర్ చేయను అనమాట. తీసుకొని పెట్టేసుకుంటాను కానీ వన్ టైం యూజ్ చేస్తాను, పక్కన పడేస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవైతే. ఇదైతే పేరుగానే తీసుకున్నాను, వన్ పేర్ తీసుకున్నాను ఇవైతే సపరేట్గా. అండ్ సెకండ్ వన్ ఇది వచ్చేసి ఇలా ఉన్నాయండి, చూసారా ఎంత బాగున్నాయో. వీటి మీదకి వైట్ డ్రెస్ మీదకి బ్లాక్ డ్రెస్ మీదకి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. అలాగే మనము అనార్కలి కుర్తీస్, లాంగ్ కుర్తీస్ అలాగే చుడిదార్స్ మీదకి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి మీషోలో పర్చేస్ చేయండి. నాకు తెలిసినంత వరకు కాంబో సెట్లోనే తీసుకోవడం మంచిదండి. ఏంటంటే 1 పేర్ 2 పేర్స్ తీసుకుంటే ఎక్కువ పడతాయి కాబట్టి మనకైతే కాంబో సెట్లో వస్తాయి కాబట్టి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి. నేనైతే అన్నీ ఇక్కడే పర్చేస్ చేస్తాను. కొన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకునేదాన్ని ఇంతకుముందు, కాకపోతే మీషోలో కూడా పర్చేస్ చేసినవి ఉన్నాయి. నాకైతే మీషోలో ఎక్కువగానే తీసుకుంటానండి, ఎందుకంటే కొంచెం క్వాలిటీ బాగానే ఉంటాయి. 1-2 సార్లు చెక్ చేసుకొని మరీ తీసుకుంటాను. చూసారు ఎంత బాగున్నాయో. ఇదైతే నేను 1 పేర్ కిందే తీసుకున్నానండి. ఇది వచ్చేసి 250 పడింది నాకైతే. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి. ఒక్కటి సింగిల్గా వేసుకున్నా కూడా దీని మీదకి సింపుల్గా నేను చెప్పాను కదా షార్ట్ బీడ్స్ అనేవి బ్లాక్ బీడ్స్, అవి అయితే సింపుల్గా ఒకటి వేసుకొని ఇలా ఇయర్ రింగ్స్ అనేవి కొంచెం హెవీగా వేసుకుంటే చాలా అంటే చాలా లుకింగ్గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. మనం వేర్ చేసే ప్రతిదీ నేనైతే
ఎక్కువగా డాప్‌కు వెళ్ళనండి. ఏంటంటే సింపుల్‌గానే తీసుకుంటాను. కాకపోతే ఏంటంటే కొంచెం తీసుకునేవి కంటికి కనిపించేటట్టుగా తీసుకుంటాను. ఏదన్నా మనం వేసుకుంటే ఇంకొకరికి నచ్చేలాగా ఉంటాయండి నా సెలెక్షన్ అనేది. చూసారా ఎంత బాగున్నాయో! చాలా అంటే చాలా సింపుల్‌గా ఉన్నాయండి. అండ్ ఇవైతే నా ఫేవరెట్ నా ఇయర్ రింగ్స్‌లలో. అండ్ నెక్స్ట్ వన్ హెవీ అంటున్నాను కదా! ఇందాక నుంచి హెవీ అంటే ఇది అండి హెవీ. చూసారా ఎంత హెవీగా ఉందో ఇయర్ రింగ్ అనేది. ఇదైతే కొంచెం లైట్ వెయిట్ అనుకున్నాను గానీ వచ్చేదాకా తెలియదు ఇంత హెవీగా ఉంటాయని. చూసారా? బాబోయ్! అస్సలు నిజంగా అండి. ఇంకా దీని ముందు ఏవి పనికిరావు. అంత హైలైట్‌గా ఉన్నాయి. చూడ్డానికైతే ఎక్సలెంట్‌గా ఉన్నాయండి. ఇదైతే 1 పేర్ కిందే తీసుకున్నాననమాట. మీషోలోనే పర్చేస్ చేశాను. ఇవి వచ్చేసి నాకు 180 పడిందనమాట. ఇదేంది అంత హెవీగా ఉంది, మరి ఎక్కువగా కాస్ట్ లేదు, తక్కువ అనుకుంటారేమో. కాకపోతే నాకు రీజనబుల్ ప్రైస్‌లోనే వచ్చాయి. అది కాక నేను ఆఫర్ జరిగేటప్పుడు నేనైతే ఇవి తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ నేను చిన్నగా వస్తాయని బుక్ చేసుకున్నాను, కానీ హెవీగా వచ్చేసాయన్నమాట ఇవైతే. ఎక్కువ సేపు నేనైతే పెట్టుకోలేను. చాలా బరువు ఉంటాయి ఇవి. వెయిట్ ఎక్కువ అండి. చూసారా? కాకపోతే వేసుకుంటే మాత్రం భలే ఉంటాయండి. కా ఇది వెయిట్ ఎక్కువ అని నాకు భయంగా ఉంది. ఏంటంటే హోల్స్ అనేవి మనము చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా బరువు అనేది వేస్తే హోల్స్ అనేవి పెద్దగా అయిపోయి చెవి అనేది సాగుద్దండి. చూడ్డానికి మాత్రం లుక్ భలే ఉంటుందండి. ఇలాంటి వైట్ డ్రెస్ మీదకైతే అదిరిపోయిద్ది. ఇంకా సింపుల్‌లో తీసుకున్నాను కొన్నైతే నేను. జిమ్కీస్‌లలో వైట్ అండ్ బ్లాక్ మెటల్‌లో తీసుకున్నాననమాట. ఇదొచ్చేసి పైన పికాక్ డిజైన్ అండి. చూసారా ఎంత బాగుందో! మన ఆడవాళ్ళకి గోల్డ్ కన్నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ మీదకి, ఆర్డినరీస్ మీదకి ఎక్కువగా మనసు వెళ్ళిపోతుంటుంది. అది కొనేదాకా మనసు అస్సలు ఊరుకోదు. తగిలేసేయన్నీ ఇలాంటివే అండి మనము. చూసారా? భలే ఉన్నాయి కదా! బాగున్నాయి అసలు నిజంగా. ఏది తీసుకున్నా నాకైతే భలే సెట్ అయిద్దండి. మా వారికి ఎక్కువగా ఇలాంటివి అంటే అంత పడరు. ఆయనకి ఎక్కువగా రింగ్స్ అంటే ఎక్కువ ఇష్టం అండి. లాంగ్ హెయిర్ కాబట్టి లాంగ్ హెయిర్ మీదకి వైట్ డ్రెస్ అండ్ ఇయర్ రింగ్స్లలో రింగ్ మోడల్ వస్తుంది. నేను చూపిస్తాను. అవి కూడా నేను పర్చేస్ చేశానన్నమాట. నేను అన్నీ ఒకసారి వేసుకొని చూస్తే వాటిలల్లో అన్నిట్లలో ఇష్టపడ్డది మా వారు ఇయర్ రింగ్స్. అంటే ఇవి ఏంటంటే రింగ్ మోడల్ ఉంటుంది కాబట్టి చాలా నైస్గా ఉంటుంది. రింగ్ అంటే ఇయర్కి ఏంటంటే కొంచెం లుక్ అనిపిస్తుంది. ఇది ఇది వచ్చేసి నేను మీషోలోనే పర్చేస్ చేశానండి. చూసారా ఎంత బాగుందో! వైట్ స్టోన్ మొత్తము వైట్ స్టోన్తో వచ్చేసిందనమాట. వీటిలలో ఇంకా పెద్దవి వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. మా వారికి ఇయర్ రింగ్స్లలో ఇలాంటి రింగ్స్ అంటే ఎక్కువగా ఇష్టం అండి. ఆయనైతే బయటికి షాపింగ్ వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఆయనకి ఈ రింగ్స్ మీదకే పోతుందన్నమాట. అంటే మనము ఇందాక చూపించినట్టు లాంగ్గా నేనైతే ఇష్టపడతాను. కాకపోతే ఆయనకి రింగ్స్లలోనే ఎక్కువగా ఇష్టం అండి. ఇలాంటి రింగ్స్ అన్నా ఇలాంటి స్టోన్స్లలో ఎక్కువగా లైక్ చేస్తారనమాట. చాలా అంటే నాకు చాలాసార్లు చెప్పారు మా వారు, నీకు లాంగ్ ఇయర్ రింగ్స్ కన్నా నీకు రౌండ్ ఇయర్ రింగ్సే బాగుంటాయి, రింగ్ మోడల్ ఒకసారి ట్రై చేయని చెప్పారు. ఇలా నిజంగా చాలా బాగుంటాయండి. మా వారి సెలెక్షన్ కూడా బాగుంటుంది. చూసారా? కింద వచ్చేసి మువ్వలు వచ్చాయండి. ఇవైతే నేను మీషో నుంచి అన్నీ పర్చేస్ చేసిన మోడల్స్ అండి. ఐ హోప్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా మంచి మంచి సెలెక్షన్ చేసిన జ్యువెలరీస్ అనేవి నేను పర్చేస్ చేసినవి కొన్ని ఇంకా ఉన్నాయి. ఇంకొక వీడియోలో అనేది నేను చూపిస్తాను.
అప్పటిదాకా ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. నా వీడియోస్ అంటే నా జ్యువెలరీస్‌లలో మీకు ఫేవరెట్ జ్యువెలరీ ఏది నచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అప్పటిదాకా ఈ వీడియో లెంత్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.